వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్ కీర్తన 26:1 ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానంటూ దావీదు దేవునికి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులను 3 వర్గాలుగా మనం విభజన చేయవచ్చు. మొట్టమొదటిగా ఆస్తికులు, అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మేవారు. రెండవదిగా నాస్తికులు, దేవుని పూర్తిగా నమ్మని వారు, దేవుడు లేడంటారు వీరు. మూడవదిగా సందేహవాదులుగా ఉంటారు. కొన్నిసార్లు దేవుడు ఉన్నారంటారు, కొన్నిసార్లు దేవుడు లేడంటారు. కాబట్టి ఈ విధంగా మనుషులు ఉన్నారు. అయితే దావీదైతే ఏమాత్రము సందేహము లేకుండా దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని గణపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. బైబిల్ అనేక ప్రశ్నలు లేవనెత్తా ఉంది, అనేక సందేహాలు కూడా తీరుస్తూ ఉంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు సందేహపడకుండా వాగ్దాన దేశానికి పయనించడం జరిగింది. కానీ పేతురు ప్రభు విషయమే పదే పదే సందేహపడినప్పుడు ప్రభు తన సందేహాలను తీర్చడం జరిగింది. కాబట్టి మన జీవితంలో సందేహం లేకుండా ప్రభువుని సంపూర్ణంగా గణపరచుదాం గాక. ఆమేన్.